హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమరావతి గ్రౌండ్ రిపోర్ట్ ఛానల్. ఇప్పుడు మిమ్మల్ని తీసుకెళ్ళబోతున్నాను హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ సైట్కి. ఒక టైంలో ఆపిన ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు మళ్ళీ బ్రీత్ తీసుకుంటుంది. ఇలాంటి వీడియోస్ ప్రతిరోజు నేను మీకు తీసుకొస్తాను. అమరావతిలో జరిగే ప్రతి కొత్త విషయం నా లెన్స్లో నుంచి మీకు చూపిస్తాను. కానీ మీకు టైంలో రీచ్ అవ్వాలి అంటే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ఒక్కసారి నొక్కండి. రెడీ, లెట్స్ గో. ఈ చిత్రాన్ని గమనించండి. అమరావతిలో హ్యాపీనెస్ ప్రాజెక్ట్ సైట్లో మళ్ళీ కార్మికులు పనులు ప్రారంభం చేశారు. ఎర్రభూమి మీద రోలర్తో స్థలాన్ని సిద్ధం చేయడం ప్రారంభించారు. పక్కన కనిపిస్తున్న క్యాబిన్స్ లో కార్మికుల కోసం అన్ని ఏర్పాట్లు తయారు చేస్తున్నారు. దూరంలో కనిపిస్తున్న అపార్ట్మెంట్లు అమరావతికి ఒక స్పెషల్ ఐడెంటిటీ లాగా మారాయి. ఇప్పుడు హ్యాపీనెస్ ప్రాజెక్ట్ కూడా ఆ ఐడెంటిటీలో ఒక భాగం అవడానికి ముందుకు వస్తుంది. ఈ భూమిపై ప్రతి నేలని సాగతించే ప్రతి క్షణం అమరావతి పునర్నిర్మాణానికి ఒక సాక్ష్యం లాగా కనిపిస్తుంది. ఇంకా చాలా దృశ్యాలు సైట్లో నుంచి మీకు చూపిస్తాను. వీడియోని ఎండ్ వరకు తప్పకుండా చూడండి. హ్యాపీనెస్ ప్రాజెక్ట్ అంటే అమరావతిలో ఒక డ్రీమ్ ప్రాజెక్ట్. ఏపీసీఆర్డీఏ వల్ల 4000 ఫ్లాట్స్తో గేటెడ్ కమ్యూనిటీ లాగా ప్లాన్ చేసిన ఈ ప్రాజెక్ట్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఒక అవకాశం లాగా ఉంటుందని ప్లాన్ చేశారు. మోడర్న్ ఆర్కిటెక్చర్ వాస్తుతో ప్లాన్ చేసిన ఫ్లాట్స్, సెక్యూరిటీ గేటెడ్ లేఅవుట్, అన్ని ఎమ్యూనిటీస్తో కలిపి ఒక మెగా టౌన్షిప్ లాగా డిజైన్ చేశారు. అమరావతిలో పర్మనెంట్గా సెటిల్ అవ్వాలి అని అనుకునే వాళ్ళకి ఆర్ ఒక ఫ్లాట్ ఉండాలి అని అనుకునే వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ ఒక హోప్ లాగా ఉంటుంది. ముందు గవర్నమెంట్ టైంలో, అంటే లాస్ట్ టైం టీడీపీ ఉన్నప్పుడు 2018 నవంబర్ 14న ఫేజ్ 1 ఆన్లైన్ బుకింగ్ స్టార్ట్ అయింది. బుకింగ్ ఓపెన్ అయ్యాక 12 గంటల లోపలే 3000+ బుకింగ్స్ వచ్చాయి అని ఏపీసీఆర్డీఏ సోర్సెస్ చెప్పాయి. హ్యాపీనెస్ట్ కి అప్పటికి వచ్చిన రెస్పాన్స్ చాలా బాగుంది. ఆ రెస్పాన్స్ చూసిన తర్వాత దీన్ని ఇంకా ఎక్స్పాండ్ చేద్దామన్న ఆలోచనలోకి కూడా వెళ్ళారు. కానీ అమరావతి క్యాపిటల్ కన్స్ట్రక్షన్ ఆగిపోవడంతో హ్యాపీనెస్ట్ కూడా ఫుల్ స్టాప్ అయ్యింది. సైట్లో వెళ్తే కన్స్ట్రక్షన్ కి సంబంధించిన ఒక్క చిన్న యాక్టివిటీ కూడా లేకపోవడం వల్ల ఫ్లాట్ బయర్స్లో చాలామంది నిరుత్సాహంలో పడ్డారు. కానీ ఇప్పుడు ఈ 2025లో సీన్ మొత్తం మారుతుంది. సైట్లో గ్రౌండ్ లెవెలింగ్, రోలర్స్ చూడొచ్చు మీరు, క్యాబిన్ సెటప్స్ చేశారు, వర్కర్స్కి షెడ్స్ వేయడం జరిగింది, ప్యాచింగ్ ప్లాన్స్ అండ్ హెవీ ఎన్సీసీ మెషినరీ ఎంట్రీ జరుగుతుంది. ఈ మూమెంట్ చూసిన వెంటనే తెలుస్తుంది ఈసారి నిజంగా రీస్టార్ట్ అయిందని. ఒక్కసారి మొత్తం వర్క్ స్టార్ట్ అయిన తర్వాత ప్రోగ్రెస్ చాలా ఫాస్ట్గా ఉంటుందని అందరికీ తెలిసింది. ఈ ప్రాజెక్ట్ని కన్స్ట్రక్ట్ చేయడానికి ఎన్సీసీకి అలొకేట్ చేశారు. ఎన్సీసీ అంటే నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ అని. దేశంలో చాలా మెగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ చేసిన కంపెనీ ఇది. హై రైజ్ బిల్డింగ్స్, బ్రిడ్జెస్, ఐటీ పార్క్స్ లో ఎన్సీసీకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. సో క్వాలిటీ మరియు స్పీడ్ కి ఎటువంటి తేడా ఉండదు. హ్యాపీనెస్ ప్రాజెక్ట్ లో 2 BHK 3 BHK ఫ్లాట్స్ అవైలబుల్ ఉంటాయి. ఆన్లైన్ బుకింగ్ సిస్టమ్ తో ట్రాన్స్పరెంట్ గా హ్యాండిల్ చేశారు. గేటెడ్ సెక్యూరిటీ, క్లబ్ హౌస్, చిల్డ్రన్ ప్లే ఏరియా, సోలార్ ఎనర్జీ, డ్రైనేజ్ సిస్టమ్ అన్ని ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. సిఆర్డీఏ మాస్టర్ ప్లాన్ ప్రకారం హైరైజ్ టవర్స్ తో స్పేషియస్ లేఅవుట్ డిజైన్ చేశారు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ మళ్ళీ స్టార్ట్ అవడం వల్ల అమరావతిలో మళ్ళీ చైతన్యం వెలుగుతుంది. కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయితే ఎంప్లాయ్మెంట్, మెటీరియల్ మూవ్మెంట్, లోకల్ ఎకానమీ మొత్తం యాక్టివ్ అవుతుంది. ఫ్లాట్ బుకింగ్స్ మళ్ళీ స్టార్ట్ అయితే డిమాండ్ పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంది. అమరావతి మళ్ళీ క్యాపిటల్ గా స్ట్రాంగ్ పొజిషన్ లో వెళ్తుంది అని ఈ డెవలప్మెంట్స్ చెప్తున్నాయి. ఇంతవరకు బుకింగ్ చేసిన వాళ్ళకి ఈ మూమెంట్ ఒక రిలీఫ్ లాంటిది. ఈ హ్యాపీనెస్ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని మూల ప్రణాళిక ప్రదేశంలో ఉన్న శాకుమూరు లేఅవుట్ దగ్గర నిర్మించబడుతుంది. ఈ ప్రదేశం ఎన్8 రహదారి పక్కన ఉండటం వల్ల ముఖ్యమైనవి అయిన మంత్రివర్గ భవనం, హైకోర్టు మరియు సీడ్ యాక్సెస్ రహదారికి చాలా సమీపంలో ఉంటుంది. ఇక్కడ నుంచి ముఖ్య ప్రదేశాలకు దూరాలు ఇలా ఉంటాయి. మంత్రివర్గ భవనం వరకు దాదాపు 3.5 కిలోమీటర్లు, హైకోర్టు వరకు సుమారు 5 కిలోమీటర్లు, సీడ్ యాక్సిస్ రోడ్డుకి 2 కిలోమీటర్ల లోపల, ఏపీసీఆర్డీఏ కార్యాలయంకి దాదాపు 4 కిలోమీటర్లు, విజయవాడ విమానాశ్రయానికి దాదాపు 30 కిలోమీటర్లు ఉండబోతుంది. ఈ ప్రాజెక్ట్ అమరావతిలో మంచి ప్రదేశంలో ఉండటం వల్ల భవిష్యత్తులో రవాణా, ఉద్యోగావకాశాలు, విద్యా సంస్థలతో పాటు అన్ని వసతులు కలిగే అవకాశం ఉంది. ఈ వీడియోలో చూస్తున్న మెషినరీ అన్ని హ్యాపీనెస్ సైట్లో ప్రారంభమైన ఫౌండేషన్ వర్క్స్ని సపోర్ట్ చేయడం కోసం తీసుకొచ్చిన ఎక్విప్మెంట్.
ముందు కనిపిస్తున్న రెడ్ కలర్‌లో ఉన్న మ్యాసివ్ డ్రిల్ మెషిన్ డీప్ పైలింగ్ కోసం వాడటం జరుగుతుంది. దాని పక్కన కనిపిస్తున్న యెల్లో క్రేన్‌తో స్ట్రక్చరల్ కాంపోనెంట్స్‌ని లిఫ్ట్ చేయడానికి తయారు చేస్తున్నారు. సైడ్‌లో లే చేసిన పైప్స్, రాడ్స్ అన్నీ కూడా కాంక్రీట్ ఫౌండేషన్‌కి అవసరమైనవి. ఈ విధంగా ప్రతి ఒక్క ఎక్విప్మెంట్ సైట్ మీద వర్క్ స్పీడ్ పెంచడానికి కీ రోల్లో ఉంది. మెషినరీ మూవ్‌మెంట్, గ్రౌండ్ వర్క్ అండ్ సైట్ ఆర్గనైజేషన్ చూస్తే ఎన్‌సీసీ వాళ్ళు మంచి ప్లానింగ్ అండ్ స్ట్రాంగ్‌గా ముందుకెళ్ళబోతున్నారని తెలుస్తుంది. ఇవి కన్‌స్ట్రక్షన్ వర్కర్స్ కోసం టెంపరరీగా నిర్మించిన వసతి గృహాలు. చూస్తున్నారు గదా! ఆల్రెడీ కొన్ని షెడ్స్‌లో వసతి కోసం సామాన్లు కూడా అరేంజ్ చేస్తున్నారు. ఈ విధంగా కార్మికుల కోసం అవసరమైనయి మొత్తం తయారు చేస్తున్నారు. మెషినరీ పక్కన మ్యాన్ పవర్ ఉండాలి అంటే ఇలాంటి బేసిక్ ఎమ్యూనిటీస్ అన్నీ వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి. అమరావతిలో హ్యాపీనెస్ ప్రాజెక్ట్‌లో పని స్టార్ట్ అవ్వబోతుందని చెప్పే సాక్ష్యం ఈ షెడ్స్ కూడా. ఈ దృశ్యంలో చూస్తున్న బ్రైట్ యెల్లో మరియు గ్రీన్ సెటప్ హ్యాపీనెస్ సైట్ లో ఎస్టాబ్లిష్ చేసిన బ్యాచింగ్ ప్లాంట్. ఈ బ్యాచింగ్ ప్లాంట్ లో కాంక్రీట్ కి కావాల్సిన మెటీరియల్స్ శాండ్, సిమెంట్, మెటల్, వాటర్ ఎగ్జాక్ట్ మెజర్మెంట్ తో మిక్స్ చేయడం జరుగుతుంది. ఇది ఒక సెంట్రల్ మిక్సింగ్ యూనిట్ లాగా పనిచేస్తాయి. కన్స్ట్రక్షన్ కి అవసరమైన కాంక్రీట్ ని ట్రక్స్ ద్వారా సైట్ లో సప్లై చేస్తుంది. చూస్తున్నారు కదా, ఆల్రెడీ ప్లాంట్ ని యాక్టివ్ చేయడం స్టార్ట్ చేశారు. స్టాఫ్ మూవ్మెంట్ కూడా కనిపిస్తుంది మీకు. ఇలాంటి సెటప్ సైట్ లో ఉండటం అంటే వర్క్ ని ఫాస్ట్ గా క్వాలిటీతో కంప్లీట్ చేయడానికి ఒక పెద్ద ప్లస్ ఇది. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఛానల్కి కొత్తగా ఎవరైనా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ అమరావతి అప్డేట్తో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్.